హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ ఛానల్లో నేను మీకు పురాణ ఆలయాలు మరియు దాని వెనకాల ఉన్న మిస్టరీల గురించి, అద్భుతమైన కట్టడాల గురించి ఈ ఛానల్లో తెలియజేయబోతున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సముద్ర తీరంలో నిర్మించిన ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటి మట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవడము సహజమే. కానీ అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యమైపోతూ అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం చూడాలంటే మాత్రం గుజరాత్ లోని స్తంభేశ్వర ఆలయాన్ని దర్శించాల్సిందే. ఈ ఆలయం గుజరాత్ లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కావి కాంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడ అరేబియా సముద్రంలో ఉన్న ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా ప్రసక్తి ఉందంటున్నారు ఆలయ నిర్వాహకులు. శివుని కుమారుడైన కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం అందరికీ తెలిసిందే. తారకాసురుడు లోకకంటకుడే కావచ్చు, కానీ అతను మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుణ్ణి తన చేతులతో సంహరించినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తాను చేసిన పనికి ఏదన్నా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తపించిపోయాడు. కార్తికేయుని దుగ్ధను గమనించిన విష్ణుమూర్తి శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత 3 శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూల విరాట్. స్తంభేశ్వర ఆలయంలోని శివలింగం ప్రాచీనమైనదే అయినా దీని చుట్టూ ఉన్న ఆలయాలన్నీ మాత్రం ఓ 150 ఏళ్ల క్రితమే నిర్మించారు. చాలా సాదా సీదాగా కనిపించే ఈ ఆలయం అద్భుత నిర్మాణం ఏమీ కాదు. కానీ ఈ ఆలయం వెనుక ఉన్న స్థల పురాణం వల్లనే వేలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం కనిపించడం మరో విశేషం. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒక్కో అంగుళమే ఈ ఆలయం బయటపడుతూ చివరికి భక్తులు అందులోకి వెళ్లే అవకాశం లభిస్తుంది. మళ్లీ అదే క్రమంలో నిదానంగా సముద్రంలోకి మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్లిపోవడం వరకు మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కలలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమావాస్య, పౌర్ణమి రోజులలో శివుణ్ణి దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది స్తంభేశ్వర ఆలయం యొక్క విశేషాలు. ఈ ఆలయాన్ని కావాలని ఇలా నిర్మించారా, లేకపోతే కాలక్రమేణా ఈ తీరుగా మారిందా అనేది చెప్పడం కష్టం. ఏమైనా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఈ ఆలయం సమీపంలోనే మహీ నది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వేలాది మంది ఇక్కడకు చేరుకుంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వ దోషాల నుంచి విముక్తుడైన విధంగానే ఈ లింగాన్ని దర్శించుకున్న వారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్.